विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:39 తిథి దశమి ఉదయం 11:05 వరకు. నక్షత్రం ఉబ్బ రాత్రి 1:51 వరకు. వర్జం ఉదయం 7:49 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:21 వరకు. మరల మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు. అమృతకాలం సాయంకాలం 6:38 నుంచి 8:26 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో చేసే దానాలు అత్యుత్తమ సత్ఫలితాలను అందిస్తాయి. నేటి విశేషం శుక్రవారం, అలాగే దశమి. దశమి రోజు రాత్రి భోజనం చేయకుండా ఏకాదశి వ్రతం మరునాడు ఆచరించాలి. అంటే దశమి నాడు ఒక పూటే భోజనం చేయాలి మధ్యాహ్నం. ఇంక తప్పనిసరి అయితే రాత్రి పళ్ళు తీసుకోవచ్చు. ఆ విధంగా ఆచరించడం ఏకాదశి వ్రతంలో అంగం అవుతుందన్నమాట. ఇక శుక్రవారం దృష్ట్యా శుక్రగ్రహ అనుగ్రహానికి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ శుక్రుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవిని కమలాలతో పూజించడం వల్ల విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆమె పద్మాలయ కాబట్టి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు కనుక ప్రతి శుక్రవారం జపించుకుంటున్నట్లయితే వారికి డబ్బుకి లోటు ఉండదు. అలాగే మారేడు దళంలో కాస్త తేనె వేయడం ద్వారాను, మారేడు చెట్టును నాటడం ద్వారాను, మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేయడం ద్వారాను ఈ ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఇంకా విశేషించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీదేవిని దృష్టిలో పెట్టుకుని దానం చేయాలి. ఆ దానం చేయని రోజు దుర్దినం అంటుంది శాస్త్రం. అలాగే మనసా కూడా జనని కనక వృష్టిం దక్షిణం తీర్పయామి, ఓ తల్లి నీకు బంగారు వర్షాన్ని దక్షిణగా సమర్పిస్తున్నానమ్మా అనేటువంటి భావనతో బంగారు పువ్వులు ఆమెకు వర్షంలా కురిపించినట్లుగా మనం భావన చేస్తే ఆ భావన కూడా దాన ఫలితాన్ని ఇస్తూ మంచి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. మూర్ఖుల ప్రశంస కన్నా వివేకుల మందలింపు మిన్న. భగవంతుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాడు.
కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఉండలేని స్థితి వస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనమూలం ఇదం జగత్ అన్నారు. కేవలం ధనం ఒక్కటే లక్ష్మి కాదు. అందుచేతనే ఆ చక్కని తల్లిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నారు. ఆమె సకల ఐశ్వర్యాల్ని కూడా ప్రసాదిస్తుంది. సంతానం, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నిటినీ కూడా ప్రసాదించేటువంటి చక్కని తల్లి ఆ లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని అర్చన చేసేటువంటి వారు కేవలం ఆ తల్లిని ఒక్కదాన్నే అర్చన చేయకుండా నారాయణ తత్వంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వరూపతత్వాన్ని కూడా అవగాహన చేసుకొని పరమాత్మని కూడా ధ్యానం చేయాలి. ఇటు పరమాత్మను అటు లక్ష్మీదేవిని ఇరువురిని కూడాను ధ్యానం చేసినప్పుడే చక్కటి సత్ఫలితాల్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా పరిశుభ్రవంతమైన వాతావరణాన్ని కోరుకుంటుంది. అందుచేత మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా శుభ్రకరమైనటువంటి పరిశుభ్ర తత్వంతో ఉన్నటువంటి లక్షణాల్ని అలవాటు చేసుకోవాలి. ఇతరులను నిందించకూడదు. మనస్సు ఎప్పుడూ కూడాను పరిశుద్ధమై ఉండాలి. ఎక్కడైతే పరిశుద్ధవంతమైనటువంటి ప్రభావజనితమైన మనస్సు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె చెంచల అంటారు. ఎక్కడైతే బీదవారు బాధపడుతూ ఉంటారో ఆ బీదవారి దగ్గరికి వెళ్ళటానికి ఆమె ఈ ధనవంతుల దగ్గర ఉంటుంది. ఈ ధనవంతులు ఆ బీదవారిని చూసి దానం చేసినప్పుడు ఈమె సంతోషపడుతుంది. అందుచేతనే దానం వెనకాల పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏ వ్యక్తి అయితే తనకున్న దాంట్లో సంతృప్తి పడుతూ కొంతమేర దానం చేస్తారో అప్పుడు ఆ వ్యక్తి దగ్గరే లక్ష్మీదేవి కదలకుండా అలాగే స్థిరత్వాన్ని పొంది ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో దాగిన నిగూఢవంతమైనటువంటి రహస్యం. అందుచేత ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనకు ఉన్న దాంట్లో కొంతైనా సరే దాన ధర్మాలు చేసి లక్ష్మీదేవిని స్థిరంగా మన ఇంట్లో ఉంచుకునేటువంటి లక్షణం కలిగి జీవితాన్ని ఆనందంగా గడుపుదామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భవబంధం మన తావకీనమగు సంబంధంబుగా నెంచి ఈ భవబంధమున చికిపోతి నిటు విభ్రాంతుండనై నాకు ఎట్లు విముక్తిందయసేతువో ఎనడు కల్లోలమ్ము పుట్టెన్మదిన్ శివ మన్నించుము నాదు తప్పిదమికన్ శ్రీలంక రామేశ్వరా. ఓ రామేశ్వర స్వామి, కైలాస పర్వతం పైన నువ్వు మునీశ్వరులతో దేవతలతో ముచ్చటిస్తూ ఉంటే నేను కూడా అక్కడ ఉండి ఆ మాటలను ఆలకించి పరమానంద భరితుణ్ణయ్యేవాణ్ణి. అటువంటి నన్ను పిలిచి ఒక రోజున నీకు నేను భవబంధాన్ని అనుగ్రహిస్తున్నాను అంటే అదేదో చాలా గొప్పదనుకుని అలాగే స్వామి ధన్యుణ్ణి అని నేను నీకు నమస్కరించి ఒప్పుకున్నానయ్యా. భవబంధం అంటే భవుడు అంటే శివుడు గదా, భవబంధం అంటే అది శివబంధం అని నేను ఒప్పుకున్నాను. తీరా చూస్తే నువ్వు చావు పుట్టుకల బంధానికి నన్ను కట్టబెట్టి ఇక్కడికి పంపించావు స్వామి. భవబంధం అంటే ఇదే.
భవబంధం మన తావకీన మగు సంబంధంబుగా నెంచి, అది నీకు సంబంధించినది కదా, శివ సంబంధమైనదని సరేనని ఒప్పుకున్నానయ్యా. ఈ భవబంధమున చిక్కిపోతిని, ఈ చావు పుట్టుకల బంధంలో చిక్కిపోయానయ్యా అలా ఒప్పుకుని స్వామి. విభ్రాంతుండనయి, ఇప్పుడు చాలా ఆశ్చర్యపడుతున్నాను నేను. అరెరే ఎంత తప్పు చేశాను, ఆ పదానికి సరైనటువంటి అర్థం తెలుసుకోకుండా సరేనన్నాను కదా అని. ఈ ఒక్క మాటతో, ఈ ఒక్క పద్య రచనతో ప్రతి మాటకి కూడా అర్థం తెలుసుకోకుండా అన్నిటికీ తల ఊపటం వల్ల ఎన్ని రకాల ప్రమాదాలకు లోనవుతామో తెలియజేస్తున్నారు శ్రీధర్రావు గారు. విభ్రాంతుండనై, ఇప్పుడు నేను నిశ్చేష్టుణ్ణైపోయాను, ఆశ్చర్యపడుతున్నాను. అరెరే ఎంత తప్పు చేశాను అని. నాకు ఎట్లు విముక్తిందయసేతువో ఎనడు కల్లోలమ్ము పుట్టెన్, ఈ భవబంధం నుండి, ఈ చావు పుట్టుకల బంధం నుండి, ఈ గట్టి ముడి నుండి ఎప్పటికి నన్ను విప్పదీసి బయటకు తీసుకొస్తావో నువ్వు, నాకు మళ్ళీ నిన్ను చేరుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో అని మదిన్ కల్లోలమ్ము పుట్టెన్, నా మనస్సులో అంతా కూడా అలజడి రేగిందయ్యా స్వామి. శివ మన్నించుము నాదు తప్పిదమికన్, నేను తప్పు చేశానయ్యా. అవాళ్ళ నువ్వు అన్న మాటకి అర్థం తెలుసుకోకుండా సరేనన్నాను స్వామి, అందుకు నన్ను మన్నించు. కనుక నువ్వే అడిగావు కదా, సరేనంటే కదా నిన్ను పంపించింది అని నువ్వు అనుకోకుండా స్వామి నా తప్పు తెలుసుకున్నాను, భవబంధం అంటే ఈ రకమైన బంధం నాకు వద్దయ్యా, నాకు శివబంధం కావాలి స్వామి, నన్ను నీ దగ్గరకు చేర్చుకో అంటూ భక్తితో ఆర్తితో కవితాభరితంగా చమత్కారముగా పాండితీ ప్రకర్షతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. కావ్యకంఠ గణపతముని తన తపశ్శక్తితో అమ్మవారి యొక్క వైభవాన్ని వివిధ శాస్త్రముల ద్వారాను సాధన ద్వారాను అనుభవానికి తెచ్చుకుని ఉమాశాస్త్రాన్ని అందించారు. ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో ఆ పరాశక్తి యొక్క వైభవం విశ్వాన్ని నడపడమే కాకుండా విశ్వంలో ప్రతి వారిలో సంచరిస్తూ ఉన్నదని, ఆ సంచరిస్తున్న స్వరూపము కుండలినిగా మూలాధారమునందు హృదయమునందు శిరస్సునందు భాసిస్తూ ఉన్నది అనే విషయాన్ని చెప్పి దాన్ని గ్రహించే ఉపాసన పద్ధతులను కూడా వివరించారు. ఆ పద్ధతుల్లో హృదయమునందు ధ్యానించుట, అదేవిధంగా మనస్సులో సంకల్పాలకు ఆధారమైన చిచ్చక్తిగా ఉన్న అమ్మను ఉపాసించే పద్ధతిని వివరించి అటుపై అమ్మవారిని భావించేటువంటి లీలా విలాసాలను వర్ణించబోతున్నారు. ఇక్కడ భగవద్భక్తి అనేక రకాలుగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని ధ్యానించడం ఒకటి, ఆ పరాశక్తి యొక్క లీలలు ఏవైతే పురాణాలు శాస్త్రాలు వర్ణించాయో వాటిని మననం చేసుకుంటూ కీర్తన చేస్తూ ఉంటే క్రమంగా మన హృదయంలో ఉన్న శక్తిని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. అందుకు భక్తి మార్గంలో ఆ భగవద్ లీలాస్మరణ అనేది కనబడుతుంటుంది. అలాంటి లీలాస్మరణలో ప్రధానంగా రెండు అంశములు ఉంటాయి. ఒకటి, ఏ రూపము లేని ఆ పరమేశ్వరుడు ధరించిన దివ్యమంగళ రూపములను ధ్యానించడం ఒకటి. రెండు, ఆ రూపములతో చేసిన దివ్య కృత్యములను తలంచుకోవడం ఒకటి. అందుకు రూపము లీలలు ఈ రెండిటిని స్మరించడమే భక్తి మార్గంలో ఒక రమ్యమైన మార్గంలా వివరిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి భావాల్ని ఈ పంచమ స్తబకంలో అందించబోతున్నారు. అయితే ప్రతి స్తబకానికి మొదటి శ్లోకంలో అమ్మవారి చిరునవ్వును వర్ణించడం మనకు కనబడుతున్నది. ఆ చిరునవ్వు వర్ణన శ్రద్ధగా విన్నవారు భావించితే అద్భుతమైన ఫలితం తప్పకుండా కనబడుతుంది. ఈ స్తబకంలో ప్రత్యేకత ఏంటంటే సుమారు 8 శ్లోకాలకు పైన అమ్మవారి చిరునవ్వునే వర్ణించారు. ఆ చిరునవ్వును అంతా భావించారు.
ఆ వర్ణంలో ఆ లీల కూడా కనబడుతూ ఉంటుంది. అలాంటి రమ్యమైన ఆ మందహాస సౌందర్యాన్ని ఈ శ్లోకాల ద్వారా ధ్యానం చేద్దాం, తరించిపోదాం. శ్రీఖండ చర్చామివ కల్పయంత్యౌ ముహు కపోలేషు సఖీజనస్య శ్రీకంఠ కాంతాహసితాంకురాణం శ్రీమంతి కుర్వంతు జగంతి భాసః శ్రీమంతి కుర్వంతు జగంతి భాసః. అమ్మవారి యొక్క చిరునవ్వులు ఈ లోకాలని శ్రీమంతము చేయుగాక, అంటే శోభ కలిగిన వాటిగా, ఐశ్వర్యము కలిగిన వాటిగా చెయ్యుగాక అని అర్థం. శ్రీ శబ్దానుకున్న అర్థములన్నీ ఇక్కడ గుర్తెచ్చుకోవాలి. ఒకటి శోభ, రెండవది కాంతి, మూడవది ఐశ్వర్యం, నాలుగవది జ్ఞానము. ఆ జ్ఞానము, కాంతి, ఐశ్వర్యము, శోభ ప్రపంచానికి కలగాలి, అది అమ్మవారి నవ్వుల వల్ల కలగాలి అని భావిస్తున్నారు ఇక్కడ. ఈ శ్లోక భావన చేతనే అటువంటి సిద్ధి లభిస్తున్నది భావించేవాడికి. ఆ నవ్వులు ఎలా ఉన్నాయంటే శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో. శ్రీఖండం అంటే చందనము, చర్చ అంటే లేపనము, పూజుట అని అర్థం. అమ్మవారు సఖీజనులతో కలిసి నవ్వుతున్నారు, చెలికత్తెలతో కలిసి నవ్వుతూ ఉన్నారు ఆ కైలాస పర్వతంపై. ఆ నవ్వుతున్నప్పుడు ఆ చెలికత్తెలు కూడా ఆనందంగా అమ్మవారి నవ్వును చూస్తున్నారట. అప్పుడు అమ్మవారి నవ్వుల కాంతులు చుట్టూ ప్రసరిస్తున్నాయి, అమ్మ చుట్టూ చెలికత్తెలున్నారు. అప్పుడు ఈ నవ్వులు ఆ చెలికత్తెల బుగ్గల్ని తాకుతున్నాయట. ఆ తాకడం ఎలా ఉన్నది అంటే ఆ నవ్వులు చూస్తుంటే ఆ చెలికత్తెలకు హాయిగా ఉన్నది. అప్పుడు ఆ నవ్వులు ఆ చెలికత్తెల బుగ్గల్ని ఎలా తాకుతున్నాయంటే చందనం పూస్తున్నట్లుగా చెలికత్తెల బుగ్గల్ని తాకుతున్న అమ్మవారి చిరునవ్వులు అన్నారు. ఆ చిరునవ్వులు వాళ్ళ బుగ్గలకి చందనం పూస్తున్నట్టున్నాయి, అంత చల్లదనాన్ని కలిగిస్తున్నాయి అనే భావన చూపించారు. సఖీషు స్మేరాతే అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మవారి చెలికత్తెలతో కలిసి పరిహాసంగా నవ్వుతూ ఉంటుంది కనుక హాస్యరసాన్ని ఎక్కడ చూడాలంటే చెలికత్తెలతో ఉన్న అమ్మవారి యొక్క నవ్వులు చూడాలని వర్ణించారు. అందుకు ఇక్కడ ఒక దృశ్యం మనకు కనబడుతున్నది. అమ్మవారి నవ్వును వర్ణించిన నెపంతో మనలో ఒక దృశ్యాన్ని చూపిస్తున్నారు. చుట్టూ చెలికత్తెల కైలాసంలో మధ్యలో మహారాణి అయిన ఉమాదేవి నవ్వుతూ ఉన్నది. ఆ నవ్వుకు చెలికత్తెలు ఆనందిస్తున్నారు. ఆ నవ్వు ఆ చుట్టూ చల్లదనాన్ని ప్రసరిస్తున్నది. అలాంటి నవ్వు లోకానికి శోభని ఇచ్చుగాక అంటున్నారు. శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో ముహు కపోలేషు సఖీజనస్య. సఖీజనుల యొక్క కపోలములను బుగ్గలకి ముహు మాటిమాటికి శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో చందన చర్చ చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్న అమ్మవారి నవ్వులు. ఆ అమ్మవారి గురించి చెప్తూ విశేషణము శ్రీకంఠ కాంత హసితాంకురాణ. శ్రీకంఠుని యొక్క కాంత, శ్రీకంఠుడు అంటే నీలకంఠుడు శివుడు, ఆయన యొక్క కాంత అంటే శివపత్ని అయినటువంటి ఉమాదేవి యొక్క హసితాంకురాణం నవ్వుల మొలకలు అన్నారు ఇక్కడ. ఆ చిరునవ్వు అని చెప్పడానికి మొలక అనేది చక్కటి మాట. మొలక అన్నప్పుడు చిరు నవ్వు గోచరిస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క నవ్వులు లోకాన్ని శ్రీమంతము చేయుగాక అని నమస్కరిస్తూ తర్వాత శ్లోకంలో కీర్తిర్వలక్ష కుసుమాయుధస్య స్వర్ణాద్రికోదండ జయోన్నతస్య దరస్మితశ్రీ ద్విరదాస్య మాతు ద్రాఘీయసీం వో వితనోతు భూతిం. అమ్మవారి చిరునవ్వు విస్తారమైన ఐశ్వర్యాన్ని ప్రసరించుగాక అని రెండవ శ్లోకం యొక్క భావన. వీటిని ఆకాంక్షలు అని అంటారు. నిజానికి ధ్యానం వల్ల వచ్చే ఫలం. ఈ శ్లోకాన్ని పారాయణ చేసి అమ్మవారి నవ్వుని ధ్యానిస్తే తప్పకుండా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే ద్రాఘీయసీం వో వితనోతు భూతిం. వితనోతు అంటే విస్తరింపజేయుట, ద్రాఘీయసీం అంటే విస్తారముగా పొడవుగా అని అర్థం. ఇక్కడ అమ్మవారి చిరునవ్వు అత్యంత దీర్ఘమైన సంపదను విస్తరింపజేయుగాక అంటున్నారు. ఇక్కడ దీర్ఘమైన సంపద అంటే ఆ సంపద చిరస్థాయిగా మిగలాలి అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ నవ్వు ఎలా ఉన్నదంటే మన్మథుడి యొక్క కీర్తిని చాటుతున్నట్లున్నది అమ్మవారి యొక్క నవ్వు అన్నారు. ఇది విశేషమైనటువంటి ప్రయోగం. మన్మథుడు అంటేనే సౌందర్యాది దేవత. అందుకే అమ్మవారి నవ్వు మన్మథుడి కీర్తిని చాటుతున్నది. అంటే మన్మథుడు శివుణ్ణి జయించాలని వెళ్ళి ఓడిపోయాడు, కానీ అతడు ఎందుకు వెళ్ళాడో జరిగిపోయింది. పార్వతీదేవి పట్ల శివుడు మోహితుడు కావాలన్న ఉద్దేశంతో వెళ్ళిన మన్మథుడు శివుడి కంటి మంటల్లో తగలబడ్డాడు. అయినప్పటికీ తర్వాత శివుడు అమ్మవారిని చేపట్టాడు. అంటే మన్మథుడు అనుకున్నటువంటిది పార్వతీ మోహంలో శివుడు పడ్డం అనేది ఎలాగూ జరిగింది. అప్పుడు విజయం ఎవరికి వచ్చినట్లు? మన్మథుడికి విజయం వచ్చింది. అందుకు మన్మథుడికి విజయాన్ని అమ్మవారి నవ్వు చాటుతోంది. అంటే అమ్మవారి నవ్వుకి ఆకర్షింపబడ్డాడు పరమేశ్వరుడు. అందుకు పరమేశ్వరుని ఆకర్షించింది అమ్మవారు.
కనుక మన్మథుడు అనుకుని జరిగిపోయింది కనుక మన్మథుడి కీర్తి అంటే శివుణ్ణి మోహితం చేయడం అనే ఆ పట్టుదలని సాధించి మన్మథుడి కీర్తి గెలిచింది. ఆ కీర్తి అమ్మవారి నవ్వులో కనబడుతున్నది అన్నారు ఇక్కడ. అందుకే కీర్తిర్వలక్ష కుసుమాయుధస్య. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కీర్తిని వర్ణించేటప్పుడు తెల్లని కాంతితో పోల్చడం అనేది పూర్వ కవి సంప్రదాయం. అందుకే అమ్మవారి తెల్లని నవ్వు ఎలా ఉన్నదంటే మన్మధుడి కీర్తి వలె తెల్లగా ఉందని చెప్తున్నారు ఇక్కడ. పైగా మన్మధుడు పట్టుకోవడానికి చెరకు విల్లే పట్టుకున్నాడు, కానీ జయించింది ఎవరిని అంటే స్వర్ణాద్రి కోదండ జయోన్నతస్య. బంగారు కొండ అయినటువంటి కఠినమైన మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకున్న పరమేశ్వరుని జయించిన మన్మధుడి యొక్క కీర్తి వలె ఉన్న అమ్మవారి చిరునవ్వు మనకు విజయములిచ్చుగాక. ఇక్కడ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ద్విరదాస్య మాతుహు దరస్మిత శ్రీ. ద్విరదాస్యుడు అంటే ఏనుగు మోమువాడు అని అర్థం, అంటే గణపతి. గణపతి తల్లి అయినటువంటి అమ్మవారి యొక్క చిరునవ్వు వెలుగు మనకు విస్తారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. ఒక్కసారి ఈ శ్లోకంలో పరమేశ్వరుడు అమ్మవారికి వశ్యమైపోవడం, వారికి కలిగిన అద్భుతమైన సంతానమైన గణపతి మూడింటిని చూపిస్తున్నారు. అంటే నవ్వుని వర్ణించే నెపంతో మరొక కొత్త దృశ్యం మన హృదయంలో ప్రవేశించింది ఇక్కడ. దీన్ని బట్టి పరమేశ్వరుడు అమ్మకు అనుకూలంగా ఉండడము, అమ్మవారి ఒళ్ళో ఆ గణపతి ఉండడము, అమ్మవారి చిరునవ్వు నవ్వుతూ ఉండడము గోచరిస్తున్నది ఇక్కడ. ప్రమథ్యమానామృత రాశి వీచి ప్రోద్గచ్చదచ్చాచ్చతుషార కల్పాః యుష్మాకమిచ్ఛాం విదధత్వమోఘాం విఘ్నేశ మాతుః దరహాసలేశాః. మళ్ళీ విఘ్నేశ మాతుః అనే మాట వచ్చింది ఇక్కడ. గణపతి తల్లి యొక్క ఆ చిరునవ్వులు మన యొక్క కోర్కెలను నెరవేర్చుగాక అన్నారు ఇక్కడ. అంటే అభీష్ట సిద్ధిని కలిగించే లక్షణం ఈ శ్లోక ధ్యానంలో కనబడుతుంది. ఆ చిరునవ్వులు ఎలా ఉన్నాయంటే ప్రమథ్యమాన అమృతరాశి వీచి ప్రోద్గచ్చత్ అచ్చాచ్చతుషార కల్పాః. క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉంటే ఆ పరమసుందరమైనటువంటి ఆ క్షీరసాగరము యొక్క తుంపరులు పైకి వెళ్ళినప్పుడు ఆ తుంపరులు ఎలా ఉన్నాయో అలా ఉన్న అమ్మవారి యొక్క చిరునవ్వు అని భావన చేస్తున్నారు ఇక్కడ. అంటే అలౌకికమైన క్షీరసాగరము యొక్క తుంపరుల వలె తెల్లగా ఉన్న అమ్మవారి చిరునవ్వు, పైగా గణపతి తల్లి అయిన అమ్మవారి యొక్క చిరునవ్వు మనల్ని అనుగ్రహించుగాక. ఈ విషయం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే క్షీరసాగర మథనం చేశాక దాని నుంచి కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనువులు వచ్చాయి, అమృతము లభించింది. అదేవిధంగా అమ్మవారి చిరునవ్వు వల్ల కల్పవృక్ష, కామధేను, అమృతములు మొదలైనటువంటి సర్వాభీష్ట సిద్ధులు లభించుగాక. అందుకే ఈ శ్లోక ధ్యానం వల్ల అభీష్ట సిద్ధి కలగాలని చెప్తున్నారు ఇక్కడ. క్షీరసాగర మథనం వల్ల దేవతలకి ఎలాంటి అభీష్ట సిద్ధి కలిగిందో స్ఫురణకు తెస్తూ ఆ క్షీరసాగర మథన వేళ ఉద్భవించిన తుంపరుల వంటి అమ్మవారి చిరునవ్వులు మనకు అభీష్ట సిద్ధులు కలిగించాలని భావన చేస్తున్నారు. చంద్రాతప కశ్చన సంప్రసన్నో మహేశ నేత్రాతిథి తర్పణో నః మనోభిలాషం సఫలీకరోతు మహేశ్వరీ హాసలవ ప్రకాశ. చల్లని వెన్నెల్లా ఉన్నటువంటి అమ్మవారి యొక్క నవ్వు ఎలా ఉన్నదంటే మహేశ నేత్ర అతిథి తర్పణో నః. ఇంటికొచ్చిన అతిథిని తృప్తిపరిచినట్లుగా శివుడి యొక్క కళ్ళు అనే అతిథిని అమ్మవారి నవ్వు తృప్తిపరుస్తుంది ఇక్కడ. అంటే అమ్మవారి నవ్వు చూడగానే శివుడి కళ్ళు చల్లబడుతున్నాయి. అందులో నిజానికి చల్లని కన్ను ఒక్కటే, మిగిలిన రెండు వేడే. సూర్య చంద్ర అగ్నినేత్రుడు మూడు. ఆ మూడు నేత్రాలు చల్లగా హాయిగా ఉన్నాయట అమ్మవారి నవ్వు చూసి. అందుకే అమ్మవారి నవ్వు చూడగానే పరమేశ్వరుని నేత్రములు తృప్తి చెందుతూ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ ధ్యానంలో మనకు అమ్మవారి నవ్వుతో పాటు ప్రసన్నంగా చూస్తున్న శివుడి నేత్రములు కూడా ధ్యానంలోకి వస్తుంది. అందుకు శివుడు చల్లగా చూడాలంటే అమ్మవారు నవ్వుతూ ఉండాలి. అమ్మవారి నవ్వుని శివుడి యొక్క దయామయమైన నేత్రములకి నమస్కరిస్తూ సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. సద్గురువు శిష్యులందరికీ ఒకే విధంగా బోధిస్తాడు, తారతమ్యమే లేదు, అందరికీ ఒకే విధంగా. నేను చెప్పినట్టుగా పాండవులు కౌరవులకు ఒకే గురువు అని చెప్పుకున్నాం కదా, అట్లనే ఇద్దరికీ కూడా రాక్షసులకి దేవతలకి ఒకే తండ్రి అని కూడా మనం చెప్పుకున్నాం కదా.
అట్లే ఆయనకు ఎలాంటి పక్షపాత బుద్ధి లేదు. ఒకే సద్గురువుకి అంత శిష్యులకు ఒకే విధంగా పాఠం చెప్తూ ఉంటాడు. కానీ మనం ఒప్పజెప్పాలి కదా తొందరగా. అందుకని చాలా బుద్ధివంతులైన వాళ్ళకు పాఠం ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒకే విధంగా చెప్తున్నారు. నీవు కట్టపాఠం పట్టలేదు ఒకడు, దానికి ఏం చేసేది? అందుకని పక్షపాత బుద్ధి ఉండదు. వీళ్ళకి వేరే, వాళ్ళకి వేరే, వాళ్ళకి సపరేట్ కుర్చీ వేసి చెప్పలే. వశిష్ఠుడు రామలక్ష్మణుల గురుకుల వాసాని కోసం నలుగురిని పంపించాడు దశరథుడు. దశరథుడు తెలియకోకుండానే కౌసల్య మాతలు ఏం చేశారు? బండి వాళ్ళకు సౌకర్యమైనటువంటి పదార్థాలని పంపించారు. అంటే మంచి పరుపులు, మంచి దోమితెరలు. అక్కడ అడవి కదా, చాలా దోమలు ఉంటాయి. మంచి దోమితెరలు, మరి చలి కదా, అందుకని మంచి కప్పుకోవటానికి మంచి స్వెటర్లు, ఇవన్నీ కూడా మంచి ప్యాంట్లు, ఇవన్నీ జీను ప్యాంట్లు, ఇవన్నీ పంపించారు. అట్లా అన్నీ కూడా పంపించారు. వీళ్ళు నలుగురు వచ్చారు, రథంలో దిగారు గురుకులంలో. దీని వెనకాల 10-12 రథాలు వస్తున్నాయి. వశిష్ఠ దేవుడు గమనించాడు. అసలు వీళ్ళేమో వచ్చారు, బాగుంది, ఈ వెనకల బండ్లేమిటి, దీని నిండా సామాన్లేమిటి, అసలేమిటి ఈ అడవి నిండా సామాన్లులాగా ఉన్నట్టుంది. చూస్తే 10, 11, 12, 15, 18, 20, 100 బండ్ల వరకు ఉన్నాయి. 100 బండ్ల వరకు మోసుకొచ్చారు. 12 ఏళ్లకు కావలసినటువంటిది. ఎవరు చెప్పారు వీళ్లకు? వాళ్ళని పంపించమని నేను చెప్పాను, పంపిస్తానని ప్రార్థన చేశాడు. అందుకని వీళ్ళకి పాఠం చెప్పడానికి తీసుకొచ్చాను. ఈ బండ్లలో సామాన్ ఏంటిది? వంటవాళ్ళు, వాగదవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అన్నీ వచ్చేసారు. గుడ్డలు ఉతికేవాళ్ళు, సంగీతం చేసేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు. అమ్మో, ఇంకా బండ్లు దిగుతూనే ఉన్నాయి. అప్పుడు వశిష్ఠుడికి చాలా కోపం వచ్చింది. ఆగండి, అసలు ఎక్కడికి పోతారు? ఏం ఆశ్రమం అంతా అది పడుతుంది అనుకున్నారా ఇన్ని బండ్లు? అసలు ఎందుకు ఇవంతా కూడా? ఎవరు అడిగారు మిమ్మల్ని? నేను అడిగింది నలుగురిని, విద్యార్థుల్ని. ఇదంతా ఎందుకు పంపిస్తున్నారు అని ఆ మంత్రిని అడుగుతాడు. అవి మాకేం తెలియదండి, మహారాజు గారు ఇవన్నీ పంపించమని చెప్పారు, అందుకని తీసుకొచ్చాం. ఏ అయోధ్యనే ఒక హుక్కు వేసుకొని తీసుకురాలేదా మీరు? ఎందుకు? బాగుండు కదా. మొత్తం అయోధ్యనే వచ్చిందయ్యా ఇక్కడికి. వాళ్ళు పాఠం నేర్చుకొని వచ్చారా? అడవిలో పిక్నిక్ చేయడానికి వచ్చారా నాతో? ఇక నా పని ఏంటి? వీళ్ళందరూ ఇక్కడ అందివని పరుపులు మాదిగని పరిచేసి నాట్యము జలక్రీడలు ఆడుకోవటానికి వచ్చారా? ఎక్స్కర్షన్కి వచ్చారా మీరు? ఏంటిది మీరు చేసిన పని? అసలు వీళ్ళకి విద్య అబ్బుతుందా ఇట్లా? అదేంటో ఇంకోటి ఏదో దింపుతున్నారు, ఏంటది? ఓహో, అప్పటి కాలం టీవీలు అవి కూడా వచ్చాయా? బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చూస్తే మనకు ఏమనిపిస్తుంది? విద్య వస్తుందా మనకు? ఇక్కడ కూడా చాలామంది పిల్లల్ని, విద్యార్థుల్ని ఆశ్రమంలో అన్ని వేదాలు నేర్చుకునే పిల్లల్ని అప్పుడప్పుడు ఇక్కడ చేరుస్తూ ఉంటారు. చాలా కష్టం మీద వద్దన్న అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఎట్లనో చేరుస్తారు. చాలా శ్రద్ధగానే చదువుతుంటారు. ఆ చదివే వాడిని చెడిపేస్తారు తల్లిదండ్రులు. మాటికి ఫోన్ చేయటం, మంచి మంచి ఫంక్షన్స్కి రావటం, వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వటం, వాళ్ళలో ఏదో రహస్యంగా మాట్లాడటం, దగ్గరగా కూర్చొని ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు ఒకప్పుడు. ఇవన్నీ చేసేటట్టయితే తీసుకుపోండి అంటారు గురువుగారు. స్వామీజీ ఏం చెప్పాల్సిన పని లేదు, వాళ్లే చూసుకుంటున్నారు. మీరు తీసుకోండి అక్కర్లేదు. మీరు ఫోన్ చేసేటట్టయితే ఈ విద్యార్థి మాకు వద్దు, బుద్ధి చెడిపోతుంది. అయితే అటువంటి ముద్దుగా ఉండే బాబుని ఎందుకు పంపించారు ఇక్కడ? మామూలు స్కూల్కే వేసుకొని పెట్టుకోవచ్చు కదా, మీరు దగ్గరగా చదివించుకోవచ్చు కదా. లౌకికమైన చదువులు వేదం రావాలంటారు, ఉత్తమమైనటువంటి పండితుడు కావాలా అంటారు. జతకు మీరే చెప్తారు, ఈ పాండిత్యం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చదువులు ఏమిటి స్వామీజీ, వదిలేండి, ఎప్పుడో వస్తాయి అవి. ఎందుకంటే బుద్ధిశక్తి పెరిగిన తర్వాత తొందరగా ఇంగ్లీష్ చదువులు వస్తాయి, లౌకిక చదువులు. మాకు సత్సంప్రదాయం కావాలా
అని ఆ రోజు చేరిన రోజు వేడుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మాటి మాటికి వాడి కోసం ఫంక్షన్కి వస్తున్నారు. మొదట్లో రాలేదు మీరు, ఇప్పుడు బాబుని చూడటానికి వస్తున్నారు. ఇంట్లో అయినటువంటి మంచి మంచి అభివృద్ధులన్నీ చెప్తున్నారు బాబుకి. మేము అది కట్టించాం, ఇది కట్టించాం, అక్కకి పెళ్లి చేశాం అని. ఏమవుతుంది వాడి మనస్సు? పిండి వంటలు చేశాం, పిండి వంటలు తెచ్చాం అని వీడికి మాత్రమే పిండి వంటలు ఇచ్చేది ప్రేయర్ హాల్లో. వీడు మాత్రమే జంతికలు అవన్నీ తింటూ ఉండేది. స్నేహితులు కూడా ఇవ్వద్దు, నువ్వు మాత్రం తిను. ఇది చెడ్డ గుణం కదా ఇదండి. వాడికి విద్య వస్తుందండి, విద్య రాదు. రాక్షసులా, మీరు అటువంటిది విద్య నేర్చుకున్నారనిపిస్తుంది. స్వార్థంతో కలిగినటువంటి యజ్ఞయాగాదులు, అందుకని మీకు జయం కాలేదు అని ముందు చెప్పుకొని వెళుతున్నారు. తర్వాత వెళదాం. జై గురుదత్త.